Daily. Taste the Daily. బిగ్ అలర్ట్ సైక్లోన్ శక్తి ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తొలి తుఫాన్ దేశ పశ్చిమ తీరం వైపు దూసుకొస్తోంది. మరి ఈ శక్తి తుఫాన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్ తో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలపై ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందా? అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది తుఫాన్గా మారనుందని భారత వాతావరణ శాఖ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారవచ్చని అంచనా వేస్తూ ఈ తుఫాన్ పేరును శక్తిగా వెల్లడించింది. సైక్లోన్ శక్తి దూసుకొస్తుండటంతో గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించారు. తీవ్ర తుఫాన్ గా మారితే ఊహించని విధంగా ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా సంసిద్ధం కావాలని ఆదేశించారు. అసలేంటి శక్తి, ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం హిందూ మహాసముద్రం తీర ప్రాంతంగా కలిగిన 13 దేశాలు తుఫాన్ పేర్లు నిర్ణయిస్తాయి. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ దేశాలు ఆ లిస్టులో ఉన్నాయి. అయితే ఈసారి తుఫాన్ పేరును శక్తిగా శ్రీలంక పెట్టింది. ఇటు ఏపీలో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వర్షం కుమ్మేస్తోంది. అయితే ఈ శక్తి తుఫాన్ ప్రభావం ఏపీపై ఉంటుందన్న సమాచారం లేనప్పటికీ ఎందుకైనా మంచిది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మొత్తంగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తొలి తుఫాన్ శక్తిగా దూసుకొస్తుండటంతో భారత వాతావరణ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుఫాన్ను ప్రతిక్షణం అంచనా వేస్తూ తీర ప్రాంత రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది.